అటు మహిళా కోట, ఇటు డీలిమిటేషన్ ఒక్క దెబ్బకు రెండు పెట్టెలన్నట్లుగా కేంద్రం అడుగులు వేస్తోంది. నమో వ్యూహంతో విపక్షాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఖాయమేనా? భారత్ కొత్త చరిత్ర లిఖించబోతోందా? మోడీ మార్క్ రాజకీయం మొదలైందా? డీలిమిటేషన్పై కాంగ్రెస్కున్న డౌట్స్ ఏంటి? నియోజకవర్గాలపై కుట్ర చేస్తోంది ఎవరు? సీట్లు తగ్గితే భవిష్యత్తులో చిక్కులు తప్ప నరేంద్రుడి సర్కార్ చెబుతోందేంటి? దక్షిణాది పాలకులు వాదనేంటి? రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి చేస్తోన్న ప్రతిపాదనలేంటి? కోటా కొట్లాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే స్పెషల్ పార్లమెంట్ సెషన్స్లో కేంద్రం తీసుకురానుంది. ఇప్పటికే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అన్నారు ప్రధాని మోడీ. సామాజిక న్యాయం అనేది నినాదంలా ఉండిపోకూడదని ఆయన ఆకాంక్షించారు. 21వ శతాబ్దంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు మోడీ. हमारी इच्छा है कि हमारे गांव में गरीब न रहे। बड़े से बड़े अर्थशास्त्रियों के लिए भी इससे बड़ा कोई संदेश नहीं हो सकता है। ये अपने आप में मेरे लिए एक बड़ा सुखद अनुभव था और वो आज भी शब्द मेरे कानों में गूंजते रहते। और इसलिए जमीन से जुड़े हुए अनुभव से जो वाणी निकलती है ना, वो वेद वाक्य बन जाता है। और इसीलिए साथियों, नारी शक्ति वंदन अधिनियम को लागू करना ऐसी सभी महिलाओं के जीवन का बहुत बड़ा अवसर बनने जा रहा है। अब पंचायत से आगे बढ़कर पार्लियामेंट पहुंचने का उनका सफर और आसान होने जा रहा है। उन्होंने कहा, ఎన్నికల సమయంలో నారీ శక్తి వందనం అధినియం సవరణ బిల్లును తీసుకురావడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళా ఎంపీలకు 33% సీట్లు కేటాయించాలనే ఆలోచన ఆమె స్వాగతించారు. అయితే లోక్సభలో సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు సోనియా గాంధీ. డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దశలో వెళ్తోందంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా కుట్ర జరుగుతోందన్నారు. 50% సీట్లు పెంచితే ఉత్తరాది దక్షిణాది మధ్య తీవ్ర అంతరం అయితే ఖాయం. దక్షిణాదిలో 190 సీట్లు, ఉత్తరాదిలో 620 సీట్లు అవుతాయన్నారు రేవంత్ రెడ్డి. ఉత్తర దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కు పెరుగుతుందన్నారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. జిఎస్డిబి ఆధారంగా డీలిమిటేషన్లో ప్రాధాన్యత ఉండాలని, వృద్ధి రేటు, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలన్నారు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. 2029లో లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. లోకల్ బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందా? ఇక్కడి సొమ్మును ఉత్తరాదికి పంచిపెడుతోందా? సదరన్ స్టేట్స్కి అన్నింట్లో అన్యాయం జరుగుతోందా? జనాభా నియంత్రణే శాపంగా పరిణమించిందా? మోడీ సర్కార్ చెబుతోందేంటి? దక్షిణాది పాలకుల వాదనేంటి? ఎందుకు కేంద్రంపై దండయాత్రకు సిద్ధమయ్యారు? అసలు చట్టంలో ఫిట్టింగ్ పెట్టింది ఎవరు? ఈ ప్రశ్నలే సర్వత్రా వినబడుతున్నాయి.